ఈ 18 మాసాల్లో రోజుకి ఆన్ యావరేజ్ 500 కోట్ల రూపాయలు రోజుకి చేస్తున్నటువంటి అప్పు. ప్రభుత్వాలు అప్పు చేసినప్పుడు అయితే అసెట్ రూపంలోనే ఉండాలి, లేదా ప్రజల దగ్గరనే ఉండాలి డబ్బు. వెల్ఫేర్ రూపంలోనో ఇంకో రూపంలోనో అటు ప్రజల దగ్గర డబ్బు లేదు, ఇటు ప్రభుత్వం దగ్గర అసెట్ రూపంలో లేదు. మరి డబ్బు అంతా ఏమైనట్టు? 50% మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని. సంతృప్తి ఎందుకుంటారు? దేనికి ఎందుకుంటారు? ఏ కారణం చేత ఉంటారు చెప్పండి. చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు. మేము చేసినటువంటి కార్యక్రమాలని మీరు నేను చేసుకున్నట్టుగా చెప్పుకునేటువంటి ఆ ప్రచారం. మన కానిస్టేబుల్స్ ఉద్యోగం ఎప్పుడు 2022లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి అన్ని కంప్లీట్ చేసాం. కోర్టు ఆర్డర్స్ ఏవో వచ్చినాయి, ఆగింది. మొన్న ఆర్డర్లు ఇచ్చారు, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. డిఎస్సికి మా ప్రభుత్వం ఆ రోజు నేను కూడా క్యాబినెట్లో ఉన్నాం, మేమే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చాం. 2024లోనే పరీక్షలు జరగాలి, ఆ జూన్లోనో. బహుశా నాకు ఆ క్యాలెండర్ డేట్స్ గుర్తులేవు, కానీ మీరు చేసింది ఏంటి? ఓన్లీ పబ్లిసిటీ, మార్కెటింగ్, టూరిజం. ఇప్పుడు విశాఖపట్నంలో ఒబ్రాయ్ హోటల్ వస్తూ ఉందన్న, మేఫేర్ రిసార్ట్స్ వస్తూ ఉన్నాయన్న, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేశాం. పిల్లలకి మంచి విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. నాడు నేడు కింద పాఠశాలను బాగు చేశాం, హాస్పిటల్స్ బాగు చేశాం. కలెక్టర్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు ఆయన? మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి చెప్పినటువంటి దానికి మరి ఎంతకంట ఆ ఉదాహరణ ఏం కావాలి మీకు? అసలు ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకు ఇలా తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు? అందుకే నేను చెప్పాను, మీరు క్లాసులు పీకాల్సింది మీరు, లేదా కూర్చోబెట్టి వ్యవస్థలకి, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి మీరు చెప్పాల్సింది వాళ్ళకి కాదు. అసలు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రజలు మీ క్లాస్ పీకాలి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారనేటువంటి మాట మీరే చెప్పారు. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేటువంటిది మీకు అర్థమవుతా ఉంది. ప్రజలకి మంచి చేయకపోయినా, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోయినా, కనీసం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యతని తీసుకోండి. అది మీరు ఎలాగా మీరు చెయ్యరు, మీకు చేత కాదు, మీకు ఆలోచన కూడా లేదు. మీకు ఏంటంటే రాష్ట్రంలో విశాఖపట్నం భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేసి, ఇక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేకుండా అడ్డుకునే అమరావతిని ఏదో రకంగా ప్రాజెక్ట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మీరు చేస్తున్నటువంటి నష్టం ఏంటో, ప్రాంతానికి చేస్తున్నటువంటి నష్టం ఏంటో అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల తాలూకు ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ప్రభుత్వమే ఈ పనులు చేస్తే, ప్రభుత్వం కంచె చేను మేసేటువంటి విధంగా ప్రభుత్వ పెద్దలే వ్యవహరిస్తూ ఉంటే ప్రజల్లో తప్పకుండా తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. ఆ పరిస్థితి వచ్చిన రోజు చట్టం తీసుకునేటువంటి నిర్ణయాల ముందు తప్పకుండా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి రోజు ఒక రోజు వస్తుందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆయన కొడుక్కి, వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.